ప్రకృతి ప్రకోపించిన వేళ పశ్చిమ గోదావరి జిల్లాలోని లంక గ్రామాల వాసులు బిక్కుబిక్కుమంటూ జీవిస్తున్నారు. గోదారమ్మ ఉగ్రరూపం దాల్చడంతో భయం గుప్పెట్లో తలదాచుకుంటున్నారు. పాలకులు నియోజకవర్గంలోని 10కి పైగా లంక గ్రామాలు జలదిగ్బంధంలో చిక్కుకుపోవడంతో అధికారులు సహాయక చర్యలు ముమ్మరం చేశారు. యలమంచిలి మండలంలో జరుగుతున్న సహాయక చర్యలపై సాక్షి టీవీ గ్రౌండ్ రిపోర్ట్. పాలకులు నియోజకవర్గం యలమంచిలి మండలంలో వరద ప్రభావంతో కనకాయలంక, పెదలంక గ్రామాలు వరద నీటి ముంపు బారిన పడ్డాయి. ఈ గ్రామాల ప్రజలు ఇతర గ్రామాలకు వెళ్లాలంటే పడవల్లో ప్రయాణించాల్సిన పరిస్థితి ఏర్పడింది. వరద నీటిలోనే రాకపోకలు సాగిస్తున్నారు. బాడవ, అబ్బిరాజుపాలెం, దొడ్డిపట్ల, యలమంచిలి, లక్ష్మీపాలెం, యలమంచిలి లంక, చించినాడ, ఏనుగువాని లంక గ్రామాల లంక భూముల్లోకి వరద నీరు వచ్చి చేరింది. ఆక్వా చెరువులు, కొబ్బరి తోటలు ముంపు బారిన పడ్డాయి. ఆక్వా చెరువులు గట్లు కోతకు గురయ్యాయి. లంక గ్రామాల్లో ప్రజలకు ఎలాంటి ప్రాణనష్టం జరగకుండా విద్యుత్ శాఖ అధికారులు అన్ని చర్యలు తీసుకుంటారు. చించినాడలో వరద బీభత్సంపై మరింత సమాచారం మా ప్రతినిధి రాజు అందిస్తున్న రిపోర్ట్. ధవళేశ్వరం బ్యారేజ్ నుంచి కూడా దిగువకు వరద నీరు చేరుకోవడంతో పశ్చిమ గోదావరి జిల్లాకు చెందినటువంటి వశిష్ఠ గోదావరి ఉగ్రరూపం దాల్చింది. ప్రస్తుతం విజువల్లో చూసిన కనుక ప్రస్తుతం మనం చించినాడు బ్రిడ్జ్ వద్ద ఉన్నాము. ఇక్కడ నుంచి కూడా గోదావరి చూస్తే కనుక గోదావరి పరవళ్ళు తొక్కుతూ కూడా పూర్తిగా సముద్రం వైపు కూడా వెళ్తున్న పరిస్థితి కూడా కనబడుతుంది. చూసుకుంటే ఇక్కడ ఉన్నటువంటి ప్రధాన ఏరియాలో ఉన్నటువంటి చుట్టుపక్కల ఇక్కడ ఉన్నటువంటి నివాసాలు కానీ మరేపు చూసుకుంటే ఇక్కడ ఉన్నటువంటి నివాసాలు కూడా పూర్తి స్థాయిలో కూడా నీట మునిగినటువంటి పరిస్థితి కూడా ఉంది. మరేపు ఈ ఏరియాకి సంబంధించి చించినాడు బ్రిడ్జికి సంబంధించి కూడా ఎలక్ట్రికల్ సిబ్బంది ఇక్కడ ఉన్నారు. వీరితో మాట్లాడించే ప్రయత్నం కూడా చేద్దాం. సార్ చెప్పండి, మీ ఏరియాకి సంబంధించి ఎన్ని ట్రాన్స్ఫార్మర్లు ఉన్నాయి, ఏ విధంగా వరదకు సంబంధించి అప్రమత్తంగా ఉన్నారు? ఇంచుమించుగా 30 ట్రాన్స్ఫార్మర్లు 40 ట్రాన్స్ఫార్మర్లు నీటిలో మునిగిపోయినాయండి. ఆ ట్రాన్స్ఫార్మర్లన్నీ లైన్ డిస్కనెక్ట్ చేసి ఆ పడవల మీద వెళ్ళి పవర్ అన్నీ కట్ చేసి వచ్చాము. ఇంతవరకు మొత్తం అన్నీ వాటర్లోనే చేసాం. ఈ వాటర్లో కూడా కొన్ని ములగలేనివి కొన్ని ఫిష్ ట్యాంకులు ఉన్నాయి. వాటికి కరెంట్ ఇవ్వడం కోసం ట్రాన్స్ఫార్మర్ ఏవైతే మునిగిపోయినా వాళ్ళని డిస్కనెక్ట్ చేసి మిగతా వీటికి సప్లై ఇవ్వడానికి చాలా కష్టపడుతున్నాం. ఇదే కాకుండా మిగతా లంకలన్నింటిలో మా లైన్మెన్లు నిరంతరాయంగా అసలు వరదల్లో వీటిని కూడా లెక్క చేయకుండా చాలా విధంగా కష్టపడి చేస్తున్నాం. అంచనా ఎప్పుడు వచ్చి రీప్లేస్ చేయడం కానీ ఇటు కానీ చాలా వరకు మునిగిపోయి ఉంటే వాటి ఏంటి పరిస్థితి ఎలా ఉంటుంది? మొత్తం వరదంతా తగ్గిన తర్వాత మళ్ళీ వెళ్ళండి, మళ్ళీ అది ఆ ట్రాన్స్ఫార్మర్లు అవి వర్క్ చేస్తున్నాయో లేదో చూసుకుని వాటిని మళ్ళీ మొత్తం నీట్గా క్లీన్ చేసి అన్నీ మళ్ళీ ఒక 1 by 1 రీసెట్ చేసేయడానికి చాలా టైం పడుతుందండి. చాలా కష్టపడాలి. చాలా ఆస్తి నష్టం కూడా జరుగుతుంది. మా ట్రాన్స్ఫార్మర్లో పోవడం కానీ, పోల్స్ ఒరిగిపోవడం కానీ, వైర్లు కట్టేయడం కానీ. చాలా ఎంతమంది ఉన్నారు సిబ్బంది ఓవరాల్గా ఈ రెండు ప్రాంతాలకు సంబంధించి? యలమంచిలి మండలం మొత్తం టోటల్ లైన్మెన్స్ అందరూ చాలామంది ఉన్నారండి. ఇంచుమించు 30 మంది 40 మంది వరకు లంక గ్రామాల వరకు వర్క్ చేస్తున్నాం అండి. ఒకసారి చెప్పండి, ఎలా ఉంది ఇక్కడ ఫ్లడ్కి సంబంధించి పరిస్థితి? ఫ్లడ్ పర్వాలేదండి. కాకపోతే ఈ సంవత్సరం లేటుగా వర్షాలు పడటం వల్ల రైతులందరూ లేట్ అవుతుంది కదా అని చెప్పి అక్వాకల్చర్ చేయడం మొదలెట్టాం, రైలు వేయడం మొదలెట్టాం. మాకు ఒక్క నెల అవకాశం ఇస్తే సరిపోను. సడన్గా రావడం వల్ల ఏమైందంటే మేము అమ్ముకుందామన్నా వాళ్ళు ఇష్టం, వాళ్ళు నచ్చినట్టు రేట్లు అడగటం, 25 రూపాయలు 30 రూపాయలు తగ్గించడం, వాళ్ళు నచ్చినట్టు చేస్తున్నారు. దానివల్ల నష్టమైంది మాకు. వరద ఉధృతికి సంబంధించి కూడా ఇక్కడ ఉన్నటువంటి ప్రధానంగా ఏటుగట్టు వెంబడున్నటువంటి ఆక్వా చెరువులు మొత్తం కూడా పూర్తి స్థాయిలో కోతకు గురైపోయినాయి. మరేపు ఇక్కడ ఉన్నటువంటి వరదలకు సంబంధించి కూడా ఏదైతే ఆక్వా చెరువులపైన ఉన్నటువంటి ఎలక్ట్రిఫికేషన్ సంబంధించి కూడా ఉన్నటువంటి పూర్తి స్థాయిలో ట్రాన్స్ఫార్మర్లు కూడా పూర్తి స్థాయిలో నీట మునిగాయి. వాటికి సంబంధించి కూడా ఏదైతే ఫిష్ ట్యాంకులు మునిగినటువంటి వాటికి సంబంధించి కూడా పవర్ సప్లై ఇచ్చేందుకు కూడా తామైతే ప్రయత్నం చేస్తాం. చెరువులకు సంబంధించి కూడా ఎక్కువ మొత్తంలో కూడా కోతలకు గురవుతాయని చెప్పి వారు కూడా స్పష్టం చేసిన పరిస్థితి కనపడుతుంది. విజయ్ కుమార్ రాజుతో రాజు, సాక్షి, చించినాడు నుంచి. పశ్చిమ గోదావరి జిల్లా యలమంచిలి మండలంలోని దొడ్డిపట్లలో 450 మత్స్యకారు కుటుంబాలు ముంపునకు గురయ్యాయి. వారిని పునరావాస కేంద్రాలకు తరలించడంతో పాటు వారిని అప్రమత్తం చేయడంలో సచివాలయ సిబ్బంది, వాలంటీర్లు కీలక భూమిక పోషిస్తున్నారు. ముంపు గ్రామాల ప్రజలను వారు కంటికి రెప్పలా చూసుకుంటున్నారు. అంతేకాదు ముంపు బాధితులు ఎలాంటి ఇబ్బందులకు గురికాకుండా అన్ని రకాల సహాయ సహకారాలు అందిస్తున్నారు. వశిష్ఠ గోదావరి ఉగ్రరూపం దాల్చడంతో లంక గ్రామాల వాసులు అల్లాడిపోతున్నారు. మరోవైపు చూసుకుంటే కనుక పంటలకు సంబంధించి ప్రధానంగా వేసినటువంటి వాణిజ్య పంటలు కానీ పూర్తి స్థాయిలో కూడా కూరగాయల పంటలు కూడా నీట మునిగిన పరిస్థితి ఉంది. ప్రస్తుతం మనం ఉన్నటువంటి యలమంచి మండలంలోని మర్రిలంకలో ఉన్నాం. చూసుకోవచ్చు, విజువల్లో చూస్తే కనుక ప్రత్యేకంగా వేసినటువంటి ఇక్కడ తమలపాకు తోటలకు సంబంధించి పూర్తి స్థాయిలో కూడా నేలకొరిగినటువంటి పరిస్థితి కూడా కనపడుతుంది. చూస్తే కనుక ఇక్కడ ఉన్నటువంటి ఈ తోటలకు సంబంధించి వేసినటువంటి అన్నదాతలు కూడా ఇక్కడ ఉన్నారు. వీరితో మాట్లాడించే ప్రయత్నం చేద్దాం. దీనికి సంబంధించి అసలు ఎంత ఖర్చు పెట్టారు, ఇటు పరిస్థితి ఏంటి అసలు? ఇది మునిగిపోయిందండి. ఎకరానికి 150,000 2 లక్షలు సుమారు అవుతూ ఉంటుందండి. ఇప్పుడు ఇత్తనం తెచ్చి వేసుకుంటాక అయ్యానండి.
ఇలా నీరు వచ్చి ఇలా మునిగిపోయిందండి. ఒకసారి వాటర్ వస్తే ఎక్కిందంటే చచ్చిపోద్దండి, మొత్తం చచ్చిపోద్దండి. ఇప్పుడు ఆల్రెడీ అంతా పచ్చగానే ఉంది, కనపడుతుంది మొత్తం అంతా బాగున్నట్టుగా. కాదండి, ఇది అంతే, నీరు తీసినప్పటికీ ఒళ్ళిపోద్దండి, ఏముండదండి. ఎలా ఉంది పరిస్థితి? మీ పరిధిలో మొత్తం ఎన్ని ఎకరాలు ఉంటుంది ఏంటి అసలు? ఒక 60 ఎకరాలు 70 ఎకరాలు ఉంటుందండి ఎలమంచిలి మండలానికి సంబంధించి. ఈ నీరు ఇక్కడతో ఆగితేనే, లేకపోతే ఇంకా ఎక్కువ ఉంటుందండి. ఎక్కడి నుంచి ఎక్కడెక్కడ ఎక్స్పోర్ట్ చేస్తూ ఉంటారు? ఈ పంట ఎలా ఉంటుంది? ఇక్కడే ఎక్కువ వాడతారా లేకపోతే ఇతర రాష్ట్రాలు కూడా వెళ్తూ ఉంటారు? మహారాష్ట్ర వెళ్తుందండి, ఎక్కువ మహారాష్ట్ర ఎక్కువ వెళ్తూ ఉంటుంది. ఇక్కడ గోపాలపురం, ఇలాగా పుచ్చలంక, రాయిలంక, కనకలంక, పెద్దలంక, అలా లచ్చింపాలెం, అబ్రాస్పాలెం, ఇవన్నీ తమలపాకు తోటలు ఉంటాయండి. ఇప్పుడు మీకు చేతికి వస్తుందా ఇక రాదు? ఇది ఏమి రాదండి, ఇంకా చచ్చిపోయింది, ఏమి రాదండి. ఇది ఏ పంటలకు సంబంధించి ఎక్కువ పండిస్తూ ఉంటారు? ఎలా ఉంటుంది ఇక్కడ? ఈ యలమంచిలి మండలంలో ప్రధానంగా దొడ్డిపట్ల గ్రామంలో ఎక్కువ తమలపాకు తోటల మీద ఆధారపడి ఉన్నారు. ఇక్కడ పూర్తిగా తమలపాకు తోటలో ఇక్కడ రైతులు జీవనోపాధి తమలపాకు తోటలో. ఈ జీవనోపాధి తమలపాకు తోటల మీద ఏమవుతుందంటే, ఇక్కడ ఏటా గోదావరి రావడం, చనిపోవడం కానీ జరుగుతుంది. ఈ సంవత్సరం పోయిన సంవత్సరం వచ్చింది, నష్టపోయారు రైతులు. మళ్ళీ కొత్తగా పెట్టుబడి పెట్టాలో, అప్పులు చేసి పెట్టుబడి పెట్టి వీళ్ళు వ్యవసాయం చేశారు. ఆ అప్పులు ఇప్పుడు ఇంకా తీరలేదు. మళ్ళీ కొత్తగా ఈ సంవత్సరం రావడం, మళ్ళీ పోవడం కింద ఉంది. అంటే ఇది ఎక్కడెక్కడ ఎక్స్పోర్ట్ చేస్తారు? ఇది ఎక్స్పోర్ట్ మహారాష్ట్ర చేస్తారు. అక్కడి నుంచి నాగపూరు, పూనా, అలాగే మనకి ఇక్కడ ఆంధ్రప్రదేశ్లో, తెలంగాణలో హైదరాబాదు, ఈ సైడ్ ఎక్కువ చేస్తారు. ఈ తమలపాకు తోటలకు సంబంధించి కూడా పూర్తిగా గోదావరి వరద ఉధృతి కూడా పూర్తి స్థాయిలో చేలోకి రావడంతో ఒక్కసారి కనుక వర్షపు నీరుకి సంబంధించి కానీ ఇటు వరద నీరు కానీ పూర్తి స్థాయిలో చేలో కనుక వస్తే కనుక నిండిపోతే పూర్తి స్థాయిలో మొక్కంతా కూడా ఏడంతా కుళ్ళిపోయి పూర్తి స్థాయిలో కూడా నష్టపోతామని చెబుతున్నారు. ఎకరాకి సంబంధించి 1,50,000 నుంచి 2 లక్షల పైగా పెట్టుబడులు పెట్టాము, పూర్తి స్థాయిలో తామంతా కూడా నష్టపోయామని చెప్పి చెబుతాం. రేపు ఇక్కడ ఉన్నటువంటి లంక గ్రామాలకు సంబంధించి పశుగ్రాసం కూడా పూర్తి స్థాయిలో మునిగిపోవడంతో తమంతా నష్టపోయామని చెప్పి ఉన్నటువంటి వారు కూడా స్పష్టం చేసే స్పష్టం కూడా కనపడుతుంది. వీడియో కుమార్ రాజుతో రాజు, సాక్షి, దొట్టిపట్ల నుంచి. గోదావరి వరదలు లంక గ్రామాల్లోని పంటలకు తీవ్ర నష్టాన్ని మిగిల్చాయి. ప్రధానంగా తమలపాకు రైతులు అత్యధికంగా నష్టపోయారు. యలమంచిలి మండలంలో సుమారు 70 ఎకరాల తోటలు నీట మునిగి పూర్తిగా పాడైపోయాయి. ఎకరాకు 1,50,000 వరకు పెట్టుబడి పెట్టామని అన్నదాతలు వాపోతున్నారు. వశిష్ఠ గోదావరి ఉగ్రరూపం దాల్చిన వేళ లంక గ్రామాలకు సంబంధించి ప్రజలకు కూడా సచివాలయం మరియు సిబ్బంది కానీ వాలంటీర్లు కానీ పూర్తి స్థాయిలో భరోసా ఇస్తున్నారు. సచివాలయ సిబ్బంది ఉన్నారు, వీరితో మాట్లాడదాం. అమ్మ చెప్పండి, ఎక్కడ ఉన్నటువంటి సార్ చెప్పండి, మీరు ఎంతమందికి పునరావాసాన్ని ఇక్కడ కల్పించారు, ఏంటి అసలు? సార్ యాక్చువల్లీ దొడ్డిపట్ల గ్రామ పంచాయతీ పరిధిలోని పల్లిపాలెం హ్యాబిటేషన్కి వస్తుంది సార్. ఇది ఇక్కడ సుమారు 460 మంది ప్రజలని వీళ్ళని అప్రమత్తం చేసి ముందస్తు చర్యలన్నీ చేపట్టి వీరిని దొడ్డిపట్ల స్కూల్ నందు పునరావాస కేంద్రంలో వీళ్ళకి తగు భోజన సదుపాయాలన్నీ కూడా సమకూరుస్తున్నామండి. వీళ్ళందరినీ కూడా ఈరోజు సాయంత్రం నుంచి అక్కడికి షిఫ్ట్ చేసి గోదావరి ఉగ్రరూపం తగ్గి ముఖం పట్టే వరకు కూడా వీళ్ళని ఎట్టి పరిస్థితుల్లోనూ కూడా ఇక్కడికి అయితే తీసుకురాను. వీళ్ళని ముందస్తు జాగ్రత్తలన్నీ తీసుకున్నామండి సచివాలయం సిబ్బంది, దొడ్డిపట్ల గ్రామ పంచాయతీ. సుమారు ఇక్కడ ఉన్నట్టు వారు ఎన్ని కుటుంబాలు ఇక్కడ ఉన్న పరిస్థితులు? కుటుంబాలు ఇక్కడికి వచ్చి ఒక 350 కుటుంబాల వరకు ఉంటాయండి. మొత్తం ఒక ఓన్లీ పల్లిపాలెం పరిధిలో వస్తుంది ఇదంతా. మీరు చెప్పండి, మీరు ఏ విధంగా సేవలు అందిస్తున్నారు ఇక్కడ సచివాలయ సిబ్బందిగా? మీరు అదే సార్, అందరినీ కూడా ఇంటింటికి వెళ్ళి మేము హై స్కూల్కి పునరావాస కేంద్రం ఏర్పాటు చేసాము. అందరూ కూడా అక్కడికి వచ్చేసామని చెప్పాము సార్. హై స్కూల్ ఆల్రెడీ మౌలిక సదుపాయాలు అన్నీ కూడా ఏర్పాటు చేయడం జరిగింది. కరెంట్ సప్లై, అదేవిధంగా శానిటేషన్ అంతా కూడా చేయించాం సార్, నీట్గానే ఉంది. సో వాళ్ళందరినీ అక్కడికి వచ్చేయమని చెప్తాను కానీ వచ్చాను సార్. హౌస్ హౌస్ తిరుగుతున్నాం సార్ మేము సచివాలయం స్టాఫ్ అందరము, అదేవిధంగా వాలంటీర్స్, మా మండల అధికారులు అందరూ కూడా పిలవడానికనే ఇలా బయటకు వచ్చాం సార్ మేము. అంటే భోజనాలకు సంబంధించి వారిని ఎటువంటి అసౌకర్యం కలగకుండా ఎలా చూస్తున్నారు ఇక్కడ? భోజనం వస్తుందా? భోజన వసతి ఉంది సార్. అదేవిధంగా వాళ్ళు అక్కడే నైట్ కూడా నిద్రించడానికి రూమ్స్ కూడా అవైలబుల్గా ఉన్నాయి సార్. వాళ్ళకైతే ఎటువంటి ప్రాబ్లం ఏం లేదు సార్. ఎలా అనిపిస్తుంది మీకు? ప్రత్యేకంగా సీఎం వైద్యాన్ని బట్టి అధికారం చేపట్టాక ఒక సచివాలయ వ్యవస్థ తీసుకురావడం, క్షేత్రస్థాయిలో ఇలాంటప్పుడు విపత్తులు వచ్చినప్పుడు ఇక్కడ ఉన్నటువంటి ప్రజలకు మిమ్మల్ని మీ ద్వారా భరోసా కల్పించడం ఎలా అనిపిస్తుంది? అవునవును సార్, వాళ్ళకి మేము ఈ రకంగా చాలా హ్యాపీ సార్. నిజంగా మేమైతే చాలా హ్యాపీ ఫీల్ అవుతున్నాం సార్. మేము జాబ్ వచ్చి ఇలా సరదాగా వీళ్ళతో ఇలా చేయడం చాలా హ్యాపీగా ఉంది సార్ మాకు. ఈ సేవ చేయడం చాలా ఆనందంగా ఉందండి. ఎందుకంటే మన సచివాలయం వ్యవస్థ ద్వారా 130,000 మందికి జీవనోపాధి కల్పించినందుకు
సీఎం జగన్ గారికి మా హృదయపూర్వక నమస్కారాలను ముందుగా. ఫ్రంట్ లైన్ వారియర్ లాగా మేము మొత్తం సోషల్ సర్వీస్ చేసినందుకు మాకు చాలా హ్యాపీగా ఉంది. చూడొచ్చు, ఇలాంటి విపత్కర పరిస్థితుల్లో కూడా సీఎం జగన్ నుండి తీసుకొచ్చినటువంటి సచివాలయ వాలంటీర్ వ్యవస్థ కీలక భూమి పోషిస్తుంది. ఇక్కడ ఉన్నటువంటి ఏటిగట్లకు సంబంధించి కానీ మరేపు ఇక్కడ ఉన్నటువంటి లంక గ్రామాల ప్రజలకు సంబంధించి కానీ ఎటువంటి అసౌకర్యం కలగకుండా ఫ్రంట్ లైన్ వారియర్స్ లాగా పూర్తి స్థాయిలో తామంతా వారికి అండగా ఉన్నామని చెప్పి కూడా వీరు కూడా స్పష్టం చేసిన పరిస్థితి కనపడుతుంది. విజయ్ కుమార్ రాజుతో రాజు, సాక్షి, దొడ్డిపట్ల నుంచి. మొత్తానికి ముంపునకు గురైన లంక గ్రామాల వాసులకు పునరావాసం కల్పించడంలో అధికారులు ప్రత్యేక దృష్టి పెట్టారు. పునరావాస కేంద్రాల్లో ఉన్న వారికి భోజన సౌకర్యంతో పాటు మెడికల్ క్యాంపులను ఏర్పాటు చేసి వారికి ఎలాంటి ఇబ్బందులు లేకుండా అన్ని వసతులు కల్పించారు. పునరావాస కేంద్రాల్లో ప్రభుత్వం ఏర్పాటు చేసిన వసతులపై ముంపు గ్రామాల ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారు.